ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానం దేవుని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఇజ్రాయేలు మరియు యూదా ప్రజలకు అందించాడు. యెషయా గ్రంథం 1 అధ్యాయాల నుండి ఇజ్రాయేలు ప్రజల అవిధేయత, పాపం మరియు వారు అనుభవించబోయే దైవిక తీర్పు గురించి హెచ్చరికలు కనిపిస్తాయి. సమాజంలో అన్యాయం, గర్వం ప్రబలిన సమయాన ఈ మాటలు వ్రాయబడ్డాయి. ప్రజలు ఎంతగా భ్రష్టత్వంలోకి వెళ్ళినప్పటికీ దేవుని మార్గాలను అనుసరించే నీతిమంతులు ఎప్పుడూ దేవుని దృష్టిలో ప్రత్యేకమే. సమాజమంతా కష్టాల్లో, శోధనల్లో చిక్కుకున్నా నీతిగా జీవించే వారికి దేవుడు తన కృపను, రక్షణను వాగ్దానం చేస్తాడని ఈ వచనం ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని ఉంది. ఈ లోకంలో కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా నీతిగా జీవించే వారికి అంతిమంగా మేలు కలుగుతుందనే నమ్మకాన్ని ఇది ఇస్తుంది. నీతిమంతులు నడిచే మార్గాన్ని దేవుడు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. వారి శ్రమకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా దేవునిలో నడుచుకోవడానికి ఇది ఒక బలమైన పునాది. ఉదాహరణకు, యోబు తన జీవితంలో సర్వస్వం కోల్పోయాడు. ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, చివరికి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డాడు. అయినప్పటికీ ఆయన దేవుని ఎడల తన యథార్థతను, నీతిని విడిచిపెట్టలేదు. శోధనలన్నీ ముగిశాక దేవుడు యోబును 2 హెచ్చించాడు. ఆయన మొదట కలిగి ఉన్న దానికంటే రెట్టింపు ఐశ్వర్యాన్ని, నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. అలాగే యోసేపు అన్నల చేతిలో మోసపోయి దాసుడిగా అమ్మబడ్డాడు. తప్పు చేయకపోయినా చెరసాలలో సంవత్సరాల తరబడి మగ్గిపోవాల్సి వచ్చింది. కష్టకాలంలోనూ దేవునిపై నమ్మకముంచిన యోసేపును దేవుడు సరైన సమయంలో ఐగుప్తు దేశానికి 2వ పాలకుడిగా, అనగా ప్రధానమంత్రిగా చేశాడు. తన కుటుంబాన్ని మరియు ఎంతో మంది ప్రాణాలను కాపాడే గొప్ప అధికారతను, మేలును అతడు పొందుకున్నాడు. ప్రియులారా, యోబు మరియు యోసేపు జీవితాలు మనకు నేర్పే సత్యం ఒక్కటే. ఈ లోకంలో నీతిమంతులు తాత్కాలికంగా కష్టాలను, అన్యాయాలను, శోధనలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ దేవుడు వారి కన్నీటిని ఎప్పుడూ మరవడు. వారి నమ్మకాన్ని, యథార్థతను ఆయన ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు చీకటిని తొలగించి వెలిగించినట్లే వారి శ్రమకు తగిన రెట్టింపు ప్రతిఫలాన్ని, శాశ్వతమైన మేలును దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కృంగిపోకుండా దేవుని మార్గంలోనే నడుచుకుందాం. నీతిమంతులకు మేలు కలుగును అనే దేవుని వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకుందాం. రెండవదిగా, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అని ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుని న్యాయం ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. మనుషులు చేసే ప్రతి పనికి, ఆలోచనకు మరియు ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మనిషి చేసే మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు తగిన శిక్ష లేదా నష్టం ఖచ్చితంగా ఎదురవుతాయని ఇది బోధిస్తుంది. ఈ లోకంలో ఎవరికి వారు తమ క్రియలకు బాధ్యులై ఉంటారు. దేవుడు ఎవరిని విస్మరించకుండా ప్రతి ఒక్కరి ప్రవర్తనను సరిగ్గా బేరీజు వేస్తాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎంచుకునే మార్గం మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుంది అనే దానిపై ఇది ఒక స్పష్టమైన హెచ్చరికను మరియు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, ఇజ్రాయేలు రాజైన అహాబు నాబోతు అనే వ్యక్తికి చెందిన ద్రాక్ష తోటను ఆశించి దానిని పొందలేకపోయినప్పుడు కుమిలిపోయాడు. ఆయన భార్య యెజబెలు కుట్ర చేసి నాబోతుపై అబద్ధపు సాక్ష్యం చెప్పించి ఆయనను రాయిచ్చి చంపించింది. ఆ తర్వాత ఆ ద్రాక్ష తోటను అహాబు స్వాధీనం చేసుకున్నాడు. దేవుడు ఏలియా ప్రవక్తను పంపి అహాబుకు తీవ్రమైన తీర్పును ప్రకటించాడు. కుక్కలు నాబోతు రక్తం ఎక్కడ నాకినవో అక్కడే నీ రక్తం కూడా నాకును అని దేవుడు చెప్పాడు. సరిగ్గా అలాగే యుద్ధంలో అహాబు గాయపడి చనిపోయాడు. ఆయన రక్తం కారిన రథాన్ని కుక్కలు నాకాయి. వారు చేసిన దుర్మార్గపు క్రియల ఫలాన్ని వారు అలాగే అనుభవించారు. అలాగే రాజైన దావీదు హితీయుడైన ఉరియా భార్య బత్షెబాపై మోహపడి ఆమెతో పాపం చేశాడు. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉరియాను యుద్ధంలో ముందు వరుసలో పెట్టి చంపించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. దావీదు చేసిన ఈ పని యెహోవా దృష్టికి చెడ్డదిగా ఉండెను. దేవుడు నాతాను ప్రవక్తను పంపి దావీదును గద్దించాడు. ఇక మీదట నీ ఇంటి నుండి కత్తి ఎప్పటికీ తొలగదు, నీ కంటి ముందే నీ భార్యలను వేరొకరికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. దావీదు పశ్చాత్తాపడి క్షమాపణ పొందినప్పటికీ ఆయన చేసిన క్రియల వల్ల తన సొంత కుటుంబంలోనే ఎన్నో కలహాలను, కొడుకుల ద్వారా ఘోరమైన నష్టాలను అనుభవించవలసి వచ్చింది. ప్రియులారా, అహాబు మరియు దావీదుల జీవితాలు మనకు ఒక గంభీరమైన సత్యాన్ని నేర్పుతాయి. దేవుడు ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, పరిపూర్ణమైన న్యాయాధిపతి కూడా. మనుషులు ఎంతటి అధికారంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా వారు చేసే ప్రతి క్రియకు బాధ్యులై ఉండవలసిందే. చెడును ఎంచుకొని అన్యాయానికి పాల్పడేవారు తమ దుర్మార్గపు క్రియల ద్వారా తీవ్రమైన పర్యవసనాలను ఎదుర్కొంటారు.
అలాగే దేవుని దృష్టిలో తప్పిదాలు చేసినప్పుడు పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ లభించినప్పటికీ ఆ క్రియల తాలూకు పరిణామాలను కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మన ఆలోచనలు, ప్రవర్తన మరియు క్రియలు ఎప్పుడూ నీతిగా దేవునికి ఇష్టమైనవిగా ఉండేలా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. సహోదరి సహోదరులారా, నేటి దేవుని వాగ్దానం మన ఆత్మలను ఎంతో బలపరుస్తుంది. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి కష్టకాలంలోనూ, శోధనలలోనూ నీతిగా నిలబడడానికి ఈ వచనం మనకు ఒక దిక్సూచిలా నిలుస్తుంది. కాబట్టి ఈ క్షణం నుండి మన జీవితాన్ని దేవుని వాక్య వెలుగులో సరిచేసుకుందాం. మనుషుల ఎదుట కాకపోయినా మన అంతరంగమును చూసే దేవుని ఎదుట యథార్థంగా నడుచుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అని, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అని ప్రజలు ఎంతగా భ్రష్టత్వంలోకి వెళ్ళినప్పటికీ నీ మార్గాలను అనుసరించే నీతిమంతులు ఎప్పుడు నీ దృష్టిలో ప్రత్యేకమేనని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, ఈ లోకంలో నీతిమంతులు తాత్కాలికంగా కష్టాలను, అన్యాయాలను, శోధనలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ నీవు వారి కన్నిటిని ఎప్పుడు మరువవు గనుక, వారి నమ్మకాన్ని, యథార్థతను నీవు గమనిస్తూనే ఉంటావు గనుక, యోబు మరియు యోసేపుల వలె ప్రతికూల పరిస్థితులలోనూ నీపై నమ్మకముంచి తగిన సమయంలో నీవు అనుగ్రహించే రెట్టింపు ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, పరిపూర్ణమైన న్యాయాధిపతివి కూడా. కనుక మేము ఎంతటి అధికారంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, మేము చేసే ప్రతి క్రియకు బాధ్యులమే ఉండవలసిందే. గనుక ఆహాబు మరియు దావీదుల జీవితాల ద్వారా మేము హెచ్చరిక పొంది మా ఆలోచనలు మరియు క్రియలు ఎప్పుడు నీ దృష్టికి ఇష్టమైనవిగా ఉండేలా చూసుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ వారి ప్రతి క్రియలోనూ నీ యందు భయభక్తులను కలిగి ఉంటూ నీ నామమునకు మహిమ తెచ్చేలా వారి జీవితాలను రూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.